ర్యాపిడో ఆటో కన్నా క్యాబే తక్కువ ఉన్నిందని బుక్ చేసుకున్నాం. బస్ ఎక్స్పీరియన్స్ అయితే వర్స్ట్. ఆడియో అప్లోడ్ చేస్తాను, ఎంత డిస్టర్బెన్స్ ఉందో మీరే వినండి. అసలు వద్దునే వద్దు, అస్సలు ఎక్కకండి. అరౌండ్ 3:30కి అంతా దిగేసాం తిరుపతిలో. మార్నింగ్ లేవగానే డాడీ చికెన్ అయితే తెచ్చున్నారు. అమ్మ మంచిగా చికెన్ అలానే వైట్ రైస్ చేశారు. తినేసి చంద్రగిరి ఫోర్ట్ కి అయితే వెళ్ళాను. చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాను. అప్పుడెప్పుడో కాలేజ్ టైమ్ లో వెళ్ళినట్టు గుర్తు. తెలియని వాళ్ళకి చెప్తున్నా, ఇదే ఓవరాల్ ఫోర్ట్ అనమాట. పూణేలో సిన్హాఘాట్ ఫోర్ట్ అని ఉంటుంది. అదైతే పై దాకా వెళ్ళడానికి పర్మిషన్ అయితే ఉంటుంది. ఇక్కడైతే అలో లేదు. చంద్రగిరి ఫోర్ట్ లో రాజా మహల్ అలానే రాణి మహల్ అయితే ఉంటాయి. మీరు ఎవరైనా వెళ్ళకపోతే ఖచ్చితంగా వెళ్ళి విజిట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ వెళ్ళుంటే కామెంట్ అయితే చేయండి. ఓచర్ ఒకటి ఉంటే షాపింగ్ అయితే చేశాను. సో ఇంకా ఈ బ్లూ శారీ అయితే కొన్నాను, చాలా బాగా నచ్చింది. ఇంకా ఈవినింగ్ పెళ్లికి అయితే బయలుదేరాను. ఇంట్లో మా అమ్మ ఫుల్ గా నాన్ వెజ్ పెట్టారని ఇంకా పెళ్లిలో ఏం తినలేదు. కిల్లి అలానే 2 times ఐస్ క్రీమ్ అయితే తిన్నా. నెక్స్ట్ డే బెంగళూరుకి అయితే స్టార్ట్ అయ్యాను. హైవే నుండి ఫోర్ట్ చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇంకా మిడిల్ లో ఒక స్టాపింగ్ అయితే వచ్చింది. మమ్మీ గమ్మనే ఉంటుందా, ఊరికి అలా విండో షాపింగ్ అయితే చేశాను. బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. రేపు ఆఫీస్ కి అయితే వెళ్ళాలి. సరే అయితే.